నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షులతో సమావేశమయ్యారు. ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది నాయకులు అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో ప్రధానంగా దీని గురించి చర్చించే అవకాశం ఉంటుంది. దీని తర్వాత వాళ్ళకి ఏ విధంగా న్యాయ సలహాలు అందించాలి, అలాగే పార్టీ ఏ విధమైన విధి విధానాలు రూపొందించాలి, ఫ్యూచర్ లో పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలి అన్న విషయాలపై కూడా మరి వాళ్ళతో చర్చించే అవకాశం ఉంటుందంటున్నారు. ముఖ్యంగా మరి దీనిపైన చర్చించే అవకాశం ఉందా, లేదు అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి దిశానిర్దేశం వాళ్ళకి చేయబోతున్నారు, వాళ్ళ నుంచి ఇప్పటికే పార్టీ నుంచి చాలా మంది కూడా బయటికి వెళ్ళిపోతున్న టైంలో వీళ్ళ నుంచి వచ్చే రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం. మన లియో వీక్షకులు కూడా నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పార్టీ జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహించబోతున్నారు. సో ఈ సమావేశంలో మరి ఇప్పటికే ఆ పార్టీ చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. దానికి తోడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో అసలు ఆంధ్రప్రదేశ్లో అయితే అసలు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఈ పార్టీ ఉంటుందా ఉండదా అని కూడా చర్చ నడుస్తోంది. ఇలాంటి టైంలో ఈ మీటింగ్ ఎంతవరకు ఆ పార్టీ బలోపేతానికి ఉపయోగపడే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే దిశానిర్దేశాన్ని పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతున్న టైంలో వీళ్ళు ఎంతవరకు పాటించే అవకాశం ఉంటుందంటారు? మీరేం చెప్తారు? తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందని జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందంటే, తను పార్టీని బలోపేతం చేస్తాను అని ప్రకటనలు చేస్తున్నాడు తప్ప తనుగా వచ్చి ప్రజల్లోకి వెళ్ళింది ఏం లేదు. జనవరి సంక్రాంతి అవగానే నేను వచ్చేస్తాను, ప్రజా సమస్యల మీద పోరాడదాం అన్నాడు. ఫీజు 4 అని పెడితే ఫీజు 4కి పబ్లిక్ రాకపోతే పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చి మమ అనిపించారు. తర్వాత ఈ మధ్య కాలంలో పార్టీ బాగా నిరుత్సాహానికి గురవుతుంది. ఏంటంటే ఓ రకంగా నైతిక బలాన్ని కూడా కోల్పోతుంది పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ. ఎందువల్ల అంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీనియర్ మంత్రులతో కానీ సీనియర్ శాసనసభ్యులతో కానీ లేకపోతే జిల్లా పార్టీ అధ్యక్షులతో కానీ ఎప్పుడు కలిసి సమావేశం అయ్యి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న సందర్భం లేదు. అసలు పరిపాలన ఎలా ఉంది, తర్వాత మన పార్టీ పట్ల ప్రజల యొక్క అభిప్రాయం ఏంటి, ఏ విధానాలు మనకి వ్యతిరేకత తెస్తున్నాయి, ఏది ప్రజల్లో మనకు ఆకర్షణ పెంచుతుందన్న అంశం మీద ఎప్పుడు చర్చించలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈయన ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టిన తర్వాత ఆయన ఏమనుకున్నా అంటే, వాలంటీర్ వ్యవస్థ ఉండగా నాకు ఇక ఎమ్మెల్యేలతో కానీ జిల్లా పార్టీ అధ్యక్షులతో కానీ శాసనసభ్యులతో కానీ అసలు మంత్రులతో ఎవరితో అవసరం లేదు, డైరెక్ట్గా నాకు వాళ్ళతో గనక కనెక్షన్ ఏర్పడింది కాబట్టి ఒక నూతన వ్యవస్థను ఏర్పాటు చేశాను. దేశంలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత పటిష్టమైన వ్యవస్థని, ఇంత క్రియాశీలకమైన వ్యవస్థని, ఇంత సృజనాత్మకమైన వ్యవస్థని, ఇంత అంటే ఉపయోగకరమైన వ్యవస్థని ఏర్పాటు చేయలేదు. అది నా ఒక్కడికే తట్టింది. తర్వాత నాకు 50 మంది సలహాదారులు ఉండి మంచి సలహాలు ఇవ్వటం వలన ఈ వ్యవస్థ రూపకల్పన జరిగింది అనే ఒక ధీమాతో ఉన్నాడు ఆయన. దానికి తోడు వీళ్ళు బెనిఫిషరీస్కి ఇచ్చేటప్పుడు కూడా ఈ డబ్బులు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఇస్తున్నాడు అనే ఒక బిల్డప్ ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ జనాలకి ఏమర్థమైందంటే, ఈ మనకు అందుతున్న ఈ బెనిఫిట్స్ మూలన మన కుటుంబం యొక్క జీవన ప్రమాణాలు పెరగలేదు. ఎక్కడికి పోతుంది ఈ డబ్బు అంతా? మన ఇళ్లలో నుంచి పన్నుల రూపంలో పోతుంది, తర్వాత సారా రూపంలో, లిక్కర్ రూపంలో పోతుంది. కాబట్టి ఈ ఇచ్చే డబ్బులతో మనకి జరిగే మేలు కన్నా మన నుంచి డబ్బులు ప్రభుత్వానికి వెళ్తుంది ఎక్కువ అనేది ప్రజలు గ్రహించారు. అందువల్ల వీళ్ళు ఎంత నటిస్తే వాలంటీర్స్ అంతకన్నా గొప్పగా నటించారు ప్రజలు. అయ్యా మీరు ఇస్తున్న ఈ దీని మాలానే మేము బతుకుతున్నాము, అసలు మీరు కనుక ఇది ఇవ్వకపోతే అసలు మేమేమైపోయే వాళ్ళం అన్నట్టుగా వాళ్ళు బిల్డప్ ఇచ్చారు. వీళ్ళిద్దరిలో నటులు ఎవరు గొప్ప నటులు అంటే ఇద్దరు కూడా ఒకళ్ళ మించి ఒకళ్ళు నటించారు. ఈ ఫీడ్బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా రాంగ్గా అందింది. అసలు జనం వంగి సలాములు చేస్తున్నారు. అసలు ఇటువంటి ప్రభుత్వాన్ని, ఇటువంటి సంక్షేమ పథకాలని పొద్దున్నే 6 గంటలకల్లా మాకు పంపించిన ప్రభుత్వం ఇంతవరకు లేదు. అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే అసలు మేము బతకగలుగుతామా అనే మాట అంటున్నారు. అనేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగిపోయి ఇంకా ఈ ఎమ్మెల్యేలతో మనకు సంబంధం లేదు, 72 మంది ఎమ్మెల్యేలు పరిస్థితి బాగాలేదు అనుకున్నాడు. ఆయన గుర్తించాల్సింది ఏంటంటే, అక్కడికి కొంతమంది చెప్పారు మీ పరిపాలన బాగాలేదు, మా మీద ఉన్న మంచి అభిప్రాయం కూడా మీ మూలాన పోతుందని కూడా కొందరు చెప్తే అట్లాంటి వాళ్ళకి అసలు తీసి పారేసాడు. 72 మంది ఎమ్మెల్యేలని పీకాతలు పారేసాడు కదా. కొత్త వాళ్ళు పెట్టారు. అసలు కొత్త వాళ్ళు పెట్టినా పాత వాళ్ళని పెట్టినా
జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగాలేదు అన్న తర్వాత ఇక అక్కడ ఎవరుండా ఒకటే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు గుర్తొచ్చారు ఎవరు, పార్టీ అధ్యక్షులు, సమన్వయకర్తలు. ఇవాళ వాళ్ళు మీటింగులకి వెళ్ళే నాటికే ఒక నిరుత్సాహంతో వెళ్తున్నారు. ఏంటంటే తేనంతా ఆయన పిండుకున్నాడు, పురుగులు తిట్టి మనకిచ్చాడు. పరిపాలనలో ఉన్నప్పుడు జరిగిన లబ్ధి అంతా ఆయనకు అందింది, మద్యం కుంభకోణంలో కానీ వీటన్నిటిలో. ఇప్పుడు అరెస్ట్ అవుతున్నదేమో వేరే వ్యక్తులు. తర్వాత విజయసాయి రెడ్డి గారు ఒకటి వాస్తవం అయితే చెప్పాడు, ఇతను కూటమిలో కోటరీలో బందీ అయ్యాడని. కోటరీలో ఉన్న ఒక 6-7 మంది వ్యక్తులు లబ్ధి పొందారు, కానీ జిల్లాల్లో ఉన్న మంత్రులు కానీ లేకపోతే సమన్వయకర్తలు కానీ సీనియర్ ఎమ్మెల్యేలకు కూడా పెద్ద ఎత్తున బెనిఫిట్ అయితే జరగలేదు. ఇప్పుడు పార్టీని పునర్నిర్మాణం కోసం వీళ్ళని పిలుస్తుంటే వాళ్ళకి ఒక అనుమానం వస్తుంది, అసలు ఈ పార్టీ సమావేశాలకు కూడా మనం వెళ్ళటం అనవసరం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు పార్టీ పునర్నిర్మాణం చేయాలన్న ఉద్దేశం కానీ ఆ శక్తి కానీ అసలు ఆ ఇంట్రెస్టే లేదు. ఉంటే యలహంకిలో ఉంటున్నాడు, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటున్నాడు. తర్వాత తల్లి చెల్లితో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుని సమన్వయంతో ఒక కుటుంబ పరంగా పరిష్కరించుకోమంటే వాటికి సంబంధించి కోర్టులకు ఎక్కాడు. దీంతో విజయం గారు కూడా బరస్ట్ అయిపోయింది. ఆమె కూడా కొడుకు మీద ఉన్న అభిప్రాయాలని సుస్పష్టంగా పత్రికా ప్రకటన రూపంలో కూడా కోడల మీద అసంతృప్తిని వ్యక్తం చేసేసింది. అంటే తల్లినే చూసుకోని వ్యక్తి ఇతను మన పార్టీ అధ్యక్షులను కానీ లేకపోతే ప్రజలను కానీ ఎందుకు చూసుకుంటాడు? అసలు వాళ్ళ ప్రజల్లోకి వెళ్ళి మనం ఏం చెప్పగలుగుతాము? కూటమి వైఫల్యాల గురించి చెప్పమంటున్నాడు. కూటమి వైఫల్యాల గురించి వాళ్ళ మద్యం విధానంలో జరిగిన దోపిడీ వాళ్ళ లేదు, వాళ్ళు మొత్తం లిబరలైజ్ చేశారు. ఏది ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అంటే బ్రాండెడ్ మంచి బ్రాండీ లిక్కర్ అలాంటి అన్నిటి కూడా గతంలో కన్నా కూడా చౌక రేట్కి ఇస్తున్నారు. తర్వాత మొన్న గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. తర్వాత రేపు విద్యా పథకం తల్లి వడిపో కార్యక్రమం ఉంది కదా, అది కూడా రేపు జూన్ నుంచి ఇచ్చేయడానికి వాళ్ళు సిద్ధం అవుతున్నారు. అన్నిటికి మించి అమరావతి, పోలవరం 2 పెద్ద ప్రాజెక్టుల పట్ల వాళ్ళు భుజానికి ఎత్తేసుకున్నారు. కార్యక్రమాలు కూడా సురుగ్గా జరుగుతున్నాయి. తర్వాత ఇంత వరస్ట్ గా అయిపోయిన రోడ్లని ఒక మాయా మంత్రం పెట్టినంత స్పీడ్ గా ఇవాళ వాళ్ళు రోడ్లు పునర్నిర్మాణం చేస్తున్నారు. ఇవాళ తర్వాత నాడు నేడు బడి కార్యక్రమం ఉంది కదా, ఇప్పుడు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని లోకేష్ గారు గ్రామాల్లో ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ కబ్జాలోకి వెళ్ళిపోయిన స్కూల్స్ ని ఆ కబంధహస్తాల నుంచి వదిలించి ఎవరైతే విద్య ప్రేమికులు ఉంటారో, టీచర్స్ ఉంటారో, పేరెంట్స్ ఉంటారో, గ్రామంలో తటస్థులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈ బడి అభివృద్ధి కార్యక్రమాల్లో చేసుకొచ్చాడు. అలా ఒక కొత్త వాతావరణం గ్రామాల్లో ఏర్పడిపోయింది. మీరు చెప్తున్నట్టు అంత అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతోంది, ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. అండ్ ముఖ్యంగా అందరిలో వచ్చే ఇంకొక సందేహం ఏంటి అంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పటి వరకు పార్టీ ఓడిపోయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం జిల్లా నేతలతో సమావేశం కావడం. సో ఆయన పైన ఆరోపణలు వస్తున్న టైంలో వాళ్ళు కూడా పార్టీని విడిపోయే అవకాశం ఉంది. అసలు ఆ పార్టీ మనుగడే కష్టం అనుకుంటున్న టైంలో వాళ్ళని ఏదో విధంగా వాళ్ళని కొంచెం మోటివేట్ చేసేందుకు, బుజ్జిగించేందుకు, అలాగే పార్టీ పటిష్టత కోసం పటిష్టంగా ఉంచుకునేందుకు కూడా ఈ సమావేశం ఏర్పాటు చేశారంటున్నారు. సో మనం చూస్తున్న ఒక పక్క కార్పొరేటర్లు కావచ్చు, మేయర్లు కావచ్చు, వాళ్ళు కూడా ఎక్కువ కూటమికి సంబంధించిన వాళ్ళే గెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ సమయంలో మరి అసలు ఎంతవరకు వాళ్ళు ఈయన మాటలు నమ్మే అవకాశం ఉంటుంది, ఆ పార్టీ ఎంత మేర పుంజుకునే అవకాశం ఉంటుందంట? ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఎంటర్ అవ్వడం లేదు వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు. తర్వాత కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించి తీరతాము, ఆయన కనుక ఓడించకపోతే కొడాలి నాని పోయాడు, ఆయన షూస్ పాలిష్ చేసి బతుకుతానని కూడా చెప్పాడు. వైనాడ్ కుప్పం అని. ఇవాళ నిన్నటికి నిన్న 4 వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు కూడా యువతలకు వచ్చేసి వైఎస్ఆర్సీపీ పరిపాలనలో కుప్పం అభివృద్ధి జరగలేదు అని మళ్ళీ వాళ్ళు కూడా అక్కడ మున్సిపల్ చైర్మన్ కూడా మార్చేశారు. టీడీపీ చైర్మన్ కూడా ఎన్నికయ్యాడు. వీళ్ళు ఎక్కడెక్కడ టార్గెట్ చేశారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో కూడా అందరికన్నా ముందుగానే అక్కడ తెలుగుదేశం మున్సిపల్ చైర్మన్ అయ్యాడు. అట్లా వీళ్ళు ఎక్కడ చేసినా కూడా ఆ గతంలో ఈ ప్రజాస్వామ్యం అనేది లేకుండా వీళ్ళు ఒక నియంతృత్వ ధోరణిలో నామినేషన్లు కూడా ఏనివ్వకుండా మున్సిపాలిటీస్ గెలిచిన మాట వాస్తవం, లోకల్ బాడీస్ గెలిచిన మాట వాస్తవం. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం పడిపోయిందో వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి మండల ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎన్నికల, లోకల్ బాడీస్ అన్నిటిలో కూడా మార్పులు జరుగుతున్నాయి. ఏమి సంకేతం ఇస్తుంది? వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఇంకా మనలేడు. ఇవాళ సంవత్సరం పట్టింది దాదాపు ఆయన మళ్ళీ జిల్లా అధ్యక్షులతో మాట్లాడటానికి. ఆయనకే ముఖం చెల్లట్లేదు. ఎందుకు చెల్లట్లేదంటే ఆయన అధికారంలో ఉండగా ఇప్పుడు కూడా ఆయన బంగ్లా దగ్గరకు కూడా వీళ్ళు ఎవరిని రానివ్వాల.
అలాంటి పరిస్థితుల్లో మరి ఇవాళ తన అవసరం వచ్చింది. వాళ్ళ అవసరం ఎట్లా వచ్చిందంటే ఇవాళ ఈ మద్యం సిండికేట్ జరిగిన కుంభకోణాల్లో రాజకేశ్వర రెడ్డి కానీ తర్వాత ఇప్పుడు ఇతను మిథున్ రెడ్డి ఏమో బెయిల్ మీద ఉన్నాడు. బెయిల్ కనుక ముందస్తు బెయిల్ అయితే తను అరెస్ట్ అవుతాడు. ఈయన విజయసాయి రెడ్డి అవుతున్నాడు, సజ్జల శ్రీధర్ రెడ్డి ఉన్నాడు. ఇట్లా అందరూ ఒకళ్ళని కాదు, ఏ కుంభకోణాలు పట్టుకున్నా కూడా అల్టిమేట్ గా వీళ్ళు చెబుతుంది ఏంటంటే మేము మధ్యలో ఒక పాత్రదారులమే, అసలు సూత్రధారులు వేరే ఉన్నారు, అసలు లబ్ధిదారులు వేరే ఉన్నారు. వాళ్ళని పట్టుకోమన్నప్పుడు చేతుల వేళ్ళన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రేపు అరెస్ట్ అయ్యే పరిస్థితి ఖచ్చితంగా కనపడుతుంది. ఈ పరిస్థితుల్లో ఏ జిల్లా అధ్యక్షులు కానీ సమన్వయకర్తలు కానీ లేకపోతే మొన్న పిఏసి అని పొలిటికల్ అడ్వైజరీ కమిటీ అని వేసాడు. అందులో పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ఉన్న వాళ్ళు కూడా ఎవరికి పార్టీని అసలు వ్యక్తికే ఆసక్తి లేనప్పుడు ఆయన జిల్లాల్లోకి వెళ్ళి నియోజకవర్గాల్లోకి వెళ్ళి ప్రజల్లో తిరిగితే వాళ్ళు కూడా తిరగలుగుతారు. అసలు తన సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని పటిష్టపరచుకోలేని దశలో ఇవాళ జిల్లాల్లో నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితి చాలా బలహీనంగా ఉంది. అసలు వైఎస్ఆర్సీపీ యాక్టివిస్టులుగా ఇవాళ తిరగాలంటే కూడా వాళ్ళు భయపడుతున్నారు. అనవసరంగా మనం ఇప్పుడు కేసులు భుజాన్ని వేసుకున్నట్టు అవుతుందని వైఎస్ఆర్సీపీ నాయకులు కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని హెచ్చరిస్తున్నారు. చేసింది చాలు, నిర్వాహకం ఇవాళ కన్నా మీరు మూసుకు కూర్చోండి. ఇళ్లలోనూ జగన్మోహన్ రెడ్డి అయితే సంపాదించుకున్నాడు, ఆయన వరకు ఆయన, ఇప్పుడు మీరు ఈ కేసులన్నీ మీరు ఫేస్ చేయాలి అని కుటుంబ సభ్యులు కూడా వాళ్ళందరినీ వెనక్కి లాగుతున్న పరిస్థితుల్లో ఇక గతంలో పోటీ చేసిన ఎమ్మెల్యేగా క్యాండిడేట్లే ఇవాళ నియోజకవర్గాల్లోకి వెళ్ళి ఒక చిన్న కార్యక్రమం ఒక గ్రామంలో కూడా వాళ్ళు వెళ్ళి మాట్లాడలేని పరిస్థితికి వచ్చింది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆఖరి ప్రయత్నం, అంటే ఇది ఒడ్డును కూర్చుని చేసే ప్రయత్నమే, కానీ అసలు జరగాల్సిన ప్రయత్నం నీళ్లలోకి దిగి చేయాలి. ఈత నేర్చుకోవాలంటే నీళ్ళలోకి దిగాలి. నీళ్ళలో దిగకుండా ఒడ్డును కూర్చుని మెట్ట కబుర్లు ఎంత వేదాంతాలు చెప్పినా పని జరగదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే వేదాంతంతో పని అయితే అయ్యే పరిస్థితి ఎక్కడా కూడా కనపడదు. సో ఆయన సమావేశాలు పెట్టిన వేస్ట్ అండి. బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.